భగవంతుని చక్కగా పెళ్లి కొడుకుని చేశారు, బంగారు పలకని ఇచ్చారు, పలకిలో మంచి ముత్యాలు డబ్బులు దాపడం చేశారు. దేవదేవ శ్రీనివాస పలకి ఎక్కన్నారు. అదే నా యారు రన్నాతములు కూడా ఆబోతు మీద తల్లిల్లారు చూసారు. అలాగే ఆబోతు మీద నేను తల్లి వెళ్తాను కానీ ఇవాళ ధనం కలిగిందని దైవాన్ని మర్చిపోతామా? ఆనవాయి ప్రకారంగానే తల్లిల్లారు. ఎంత డబ్బు కలగనైంది అనవసరం, ఆనవాయి తప్పించగలగట. అలాగే నా అన్నగారు ఆబోతు మీద వెళ్ళట్టే నేను ఆబోతు మీద వెళ్తాను, నీ పలకి నేను ఎక్కను అని ఎక్కడ బాబు ఊరాతలు చెరుగొట్టు మీద వెళ్ళిపోయా. చేపగా పెరుగుంది తెల్ల జిల్లేడు వాళ్ళలో కూర్చున్నాడు. ఆపోతేటి స్వామి తల్లిదండ్రులు పెట్టడానికి వచ్చి ఎన్నెన్నో గ్రామాల్లో అచ్చిపో స్వామి తెలిసి పెడతారు. చూసారండి, సంవత్సరం అవుతుంది. ఉళ్ళంకలో తాడాలి పెద్ద గొప్ప గారుగా కళ్యాణం చేసి ఆపోతు చూసారండి. అసలు ఆపోతుల్ని ప్రతి పచ్చల మందిలో కూడా 3 ఆపోతులు పాడాలట క్షేత్ర ధర్మంగా. అంటే పూర్వం నుంచి వస్తుంది కాబట్టి కళ్యాణం చేయించుకుని ఆడలిగించారు. అందుచేత కళ్యాణం ఆపోతులు పాడాలి. ఆపోతు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పనా? గోదావరి నుంచి వస్తుంది. అయ్యో తగ్గుతాంతం గ్రామములా, అయ్యో సిద్ధాంతం గ్రామంలో వెలిసే పుట్టాడు. రాజులండి నారాయణ రాజు గారు చూసారా? నారాయణ రాజు గోవిందరాజు అంటండి. మా నాన్నగారు అచ్చిపో షాంపూతులు పెట్టాడు అన్నాడు. ఆపోతు పెట్టావా? చూసారా? మరి ఇందాక చెప్పేనే ముళ్ళంక కాడాలి పెద్ద రావు ఆపోతు ఆ ముహూర్తాలు చెప్తాడు. మనం పోసేది కాదు. చూసారా? మొన్నే పోసేనే. అయ్యో రాజీవం చేసేవారు కొంబూరు గ్రామములా, వారికి సిగ్గుబగ్గి లేకుండా శ్రీనివాసు గారండి ఎంతో వైభవంగా కళ్యాణం చేసి స్వామికి అచ్చిపో స్వామి తెలిసి పెట్టారు. అంటే ముఖ్యంగా 3 దినాలను పాడాను. ఈ ఎత్తులు పాడాలంటే నిన్నో కదా మా నాన్న పోసినాయి, మా అన్నయ్య పోసినాయి, నేను పోసినాయి అందుకు చేత ఆనాడు భగవంతుడు తెలివైన వాడు. ఈనాడు కోరుకున్నాడు కాబట్టి ఈనాడు ఎన్నో పడితే అనేక వాడాలు ఉన్నాయి స్వామికి. చూసారండి, ఒక రోజు 2 వాహనాల మీద తిరుగుతాడు స్వామి తిరుగుతాడు. ఎండి వాహనం, బంగారు వాహనం, నాగవాహనం, గరుడి వాహనం. కానీ ఇప్పుడు ఆ స్వామి కావాలని ఎండి వాహనం అంటే ఆపోతు ఎండి వాహనం. ఆపోతు కావాలంటే మా తమ్ముడు సత్వం వెళ్తాడా? వెళ్ళలేడు. అందుచేత ఆపోతు నడుపుకుందా ఒకసారి పోయినా ఏదో పరమ ఎండి వాహనం వచ్చింది. కానీ ఇక్కడ ఎక్కడ బాబు కనిపెట్టలేదు.
చంద్రబాబు